శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ స్టేషన్ కాసుల కోసం కకృతిపడి సెటిల్మెంట్ల అడ్డాగా మారిపోయింది. బాధితులకు అండగా నిలవాల్సిన ఖాకీలే నిందితులకు కొమ్ము కాస్తున్నారు. వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనే ఇందుకు ఒక పెద్ద నిదర్శనం. ఇంట్లోకి చొరబడి మహిళపై కర్రలతో దాడి చేసి చెయ్యి విరక్కొడితే డైల్ 100కు ఫోన్ చేసిన పోలీసులు పట్టించుకోలేదు. జూన్ 18న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన 9 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు సరికదా నిందితుడిని వెనకేసుకుంటూ బాధితుడినే బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇది సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సతీష్ చేస్తున్న పంచాయతీల భాగోతం. నమస్కారం సార్, నేను సతీష్ చేస్తే మాట్లాడుతానండి. సార్ సార్ నమస్కారం సార్. అయితే ఇప్పుడు ఈ ర్యాలీలో బందోబస్తులో సార్ కలిసి ఏసీపీ సారు సార్ మరి నిన్న పోయినా సార్ ఎంక్వైరీ అంటే 2 పార్టీలు నా దగ్గర పంపించు, ఇవాళ కేసా కాంప్రమైజా ఏదో ఒకటి ఫైనల్ చేసేద్దాం అన్నాడు. సార్ సార్ ఒక్కసారి పోండి అబ్బా 5 గంటకి. ఏమో సార్ మేము పోయి తిరిగి నా మాటేనండి, మీరు ఆడికి పోయి ఎంక్వైరీ చేసిన ప్రకారంగా సార్ మాకు జరుగుతుంది ఏం లేదు సార్, కేసు కాదు ఏం కాదు అనవసరంగా ఏదో సార్ తిరిగి 100% కేసు అవుతుంది. మీరు సార్ మీరు ఆల్రెడీ మీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు, మీరు మీ ఇంట్లోకి వచ్చి సంపదరెడ్డి గారు ఆగండి కొట్టినండి సార్. కొట్టలేదు అన్నారు కానీ మీ ఇంట్లోకి వచ్చిల్లని చెప్పిల్లు కదా సార్. మా ఇంట్లోకి వచ్చి తెలుసు, వాళ్ళు కొట్టిన తెలుసు, ఏది తెలుసు, అన్ని తెలుసు సార్, తెలుసు కానీ వాళ్ళు మీరే కట్టాడు నాకు. ఇంకా చిన్న రిక్వెస్ట్ సార్, మమ్మల్ని ఆయన ఇంటికి వచ్చి ఇప్పుడు మీతోటి వచ్చి కూడా నన్ను అందరి ముందర 10-15 మంది ఉన్నారు, మీరున్నారు, అందరి ముందర కూడా నన్ను చంపుతానంటే నాకు ఎక్కడ నా రక్షణ ఉన్నా సార్? ఎందుకలే సార్ అంటే మీరు ఇంతమంది కూడా మీరు తప్పడతారంటే మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది సరిగా? మీకు సంపదరెడ్డి గారికి కొట్టినండి సార్. ఆయన ఫోన్ లో నీతో అన్నది మాట అది రికార్డింగ్ ఉన్నది కదా, దాని మీద ఆ ఇంట్లో పోయిన మీద ఈ 2 పాయింట్ల మీద కేసు అవుతుంది. ఇవాళ ఈ సాయంత్రం మీరు ఏసీపీ సార్ కలిసి రండి, మీకు నచ్చకపోతే ఇదేనండి ఒకటి చెప్తానండి, నా పై ఆఫీసర్ అండి, మీరు ఒక్కసారి పోయిరండి, మీకు నచ్చలేదు అంటే నేను కేసు చేసేస్తా. సార్ ఇప్పుడు ఇక్కడ బాధ్యత వహించాల్సింది సిఐ గారు సార్ దగ్గరికి పోతే సార్ కూడా నాకు టైం 2-3 సార్లు పోయినా కూడా సార్ బిజీగా ఉంటాను. ఆయన అంటే నేను తప్పడతలేను, బాగా బిజీగా ఉంటాను సారు. ఆయన చిన్న ఏసీపీ సార్ ఏమంటారంటే నువ్వు సిఐ గారు ఏమన్నారని ఆయన అడుగుతాడు. అడిగిపోతే నేను ఏం సమాధానం చెప్పాను సార్? నేను ఇప్పుడు చెప్పినండి, నిన్న పోయిన సార్ నిన్న పోయిన గిటికి సిఐ గారికి కాదు సార్ ఫస్ట్ చెప్పాల్సింది, సిఐ గారికి కూడా గోటినండి, సిఐ గారికి కూడా చెప్పినా సార్. చెప్తే సార్ ఏమన్నా అంటే బేసిక్ మెరిట్స్ సార్. చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మేము రోడ్డు మీద ఎంతో అంత తిరుగుతాను, మాకు పెద్ద చుట్టాలు ఉన్నారు, పెద్దోళ్ళే ఉన్నారు, మేము కూడా సరే ఎంతో అంత చేసుకొని బతికేటోళ్ళమే. మాకే ఈ మాత్రం రక్షణ లేకపోతే రోడ్డు మీద ఎక్కడ కనపడితే అక్కడ చంపుతా అని బెదిరిస్తా అంటే మేము ఎట్లా రోడ్డు మీద ఎట్లా బతకాలి? సంపదరెడ్డి గారు నా మాటేనండి, మీరు 5 గంటలకు పోయిరండి, 6 గంటలకు మీకు నచ్చలేదు అంటే రోడ్డు మీద చంపితే నేను ఏం చేయాలి సార్? ఎక్కడ ఎవరు చెప్పాను చెప్పండి సార్? మీరు మీ ముందంటే చంపుతా అంటే కూడా మీరు చంపలేదు అనలేదు అని అంటారు మీరు. ఇది ఎంత ఎక్కడ న్యాయం సార్? మీరు భుజం మీద చేయొచ్చి నెట్టుకపోయారు మీరు ఆయనను, మళ్ళీ మీరు చిన్న రిక్వెస్ట్ సార్. నిన్న 3 ఉన్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో, రిటైర్డ్ అయిన వాళ్ళు 3 ఉన్నారు అక్కడ మీరు మీ పక్కన. గ్రానైట్ వ్యాపార లావాదేవీల గొడవల్లో రషీద్ అనే వ్యక్తి మరో 2తో కలిసి వికాస్ నగర్ లోని సంపత్ రెడ్డి ఇంటిపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన ఆయన భార్య 2 చేతి వేళ్లు విరక్కొట్టేశారు. అయితే న్యాయం చేయాల్సిన ఎస్ఐ సతీష్ నిందితుడిని పక్కన పెట్టుకుని బాధితుల ఇంటికి వెళ్లి నిన్ను కొట్టినట్లు ఏం సాక్ష్యాలు ఉన్నాయి, సెటిల్మెంట్ చేసుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 18వ తారీఖు పొద్దున 8:15కి వచ్చారు. వచ్చి ఏదో గొడవ అవుతుందని నేను ఇంటి నుండి ఇంట్లోకి వచ్చారు, కొట్టేదానికి వస్తే నేను అడ్డంటే నన్ను సుధా కొట్టిండ్రు. మిమ్మల్ని చంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని అనుకుంటా వెళ్ళాం. ఎవరు రాగానే బయటికి పోయిళ్ళు. రషీదును చైతన్య రెడ్డి ఇంకొక ఆయన, 3. నువ్వు జరగమ్మా, వాడిని చంపుతా, నువ్వు జరగమ్మా, నువ్వు అడ్డుంటావు, నువ్వు జరగమ్మా, చంపే పోతాం మిమ్మల్ని అని అనిపోయిళ్ళు. కాల పెడతాం, చేస్తాం, ఎట్లా పడితే ఎట్లా అనుకుంటా పోయిళ్ళు. రోజు మేము పోతాను, పోలీస్ స్టేషన్ కాడ ఉంటాను, సార్ ఎస్ఐ గారిని కలుస్తాను, మళ్ళీ ఆడ కూర్చుంటాను. పొద్దున దాకా మమ్మల్ని పిలుస్తాడు తప్ప వాళ్ళు ఒక్కనాడు కూడా రాలేదు సార్. నిన్న 27వ తారీఖు నిన్న సాయంత్రం 7 గంటలకు వచ్చింది సార్. ఎస్ఐ గారు వచ్చింది సార్. ఎస్ఐ గారు వచ్చేటప్పుడు మళ్ళీ రసీదుని తీసుకొని వచ్చింది సార్.
పిటిషన్ ఇచ్చిన ఆయన కూడా తీసుకొని వచ్చాడు సార్. వచ్చిన తర్వాత మమ్మల్ని విచారణ చేసాను సార్, ఏం జరిగింది ఏం కదా అంటే ఇవన్నీ చెప్పినాం సార్, స్టోరీ అంతా చెప్పినాం సార్. చెప్పిన తర్వాత లేదు మీరే వాళ్ళని కొట్టిండట, వాళ్ళ దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి వాళ్ళు అని చెప్పి ఎస్ఐ గారు అన్నాడు సార్. ఎస్ఐ గారు అంటే మేము ఇద్దరం ఇంట్లో ఉన్నాం, మేము వాళ్ళని ఎట్లా కొడతాం సార్, వాళ్ళే ముగ్గురు మనుషులు వచ్చి మగోళ్ళు వాళ్ళు మా నడింట్లోకి వచ్చి మమ్మల్ని కొడితే మీరు మమ్మల్ని కొట్టిరని వాళ్ళని కొట్టిరని మీరు అంటారు. మేము వీడియోలు సాక్ష్యం ఎవరో చూపెట్టు, నిన్ను కొట్టినట్టు మీ భార్యను కొట్టినట్టు సాక్ష్యం చూపెట్టంటే నా ఇంట్లోకి ఎవరు ఉంటారు సార్, అంత పొద్దులు ఎవరు ఉంటారు సార్ అని నేను అన్న తర్వాత లేదు అవి అన్ని తప్పు, నువ్వు అన్ని తప్పుడు ఆరోపణ చేస్తాను.